జగనన్న మేనిఫెస్టో గురించి మాట్లాడటం జరుగుతుంది. జగనన్న చేయగలిగే పథకాలే హామీలు ఇచ్చాడు. అందరిలాగా ఉచిత పథకాలు అని ఇవ్వలేదు. జగనన్న ఇచ్చిన వాటి వల్ల శ్రీలంక అవుతుంది, అది ఇది అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏమవుతుందని చెప్పేది ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఇచ్చిన హామీలే 14 ఏవైతే ఇచ్చారో అవి ఇప్పుడు పెంచడం జరిగింది. ప్రతి ఒక్క హామీకి ప్రతి ఒక్క అమౌంట్ అనేది పెంచడం జరిగింది. చేయగలిగే మాటలే నేను చెప్తాను అని చెప్పటం, గతంలో అతను చేశారు కాబట్టి జగన్ గారు మేము ఈ మేనిఫెస్టో కూడా చేస్తారని నమ్మటం, జగన్ గారు ఎమ్మటే నడవటం మాకు ఆనందంగా ఉంది. నా పేరు కొమ్మి శ్రీనివాసు, భీమవరం గన్సీన్ గారి అభిమాని. ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువన్నీ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పెట్టిన చాలా మంచి పథకాలు, పూర్వం పెట్టిన పథకాలే కొనసాగిస్తూ మళ్ళీ కొత్త పథకాలు పెట్టడం మరి ప్రజలకు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ప్రతి పథకం కూడా ప్రజలకు అందాలని, ప్రజలు ఖాతాలోకి వెళ్ళాలని, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారు గెలవాలని కోరుకుంటూ మరి ఆ పథకాలన్నీ కూడా కార్యకర్తలు అందరూ కూడా తీసుకువెళ్ళి ప్రజలు ఒక దృష్టికి తీసుకువెళ్ళి ఆయన చేసే మంచి కార్యక్రమాలను కూడా చెప్పి ఓటు వేయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో పాత మేనిఫెస్టో కన్నా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అందరూ కూడా భీమవరం ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి దాన్ని బట్టి మీరు జగన్ గారికి ఓటు వేయాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. ఈ కొత్తగా రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో ప్రతి పేదవాడికి అందజేయాలని జగన్ గారి ఉద్దేశం. కావున అందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి తప్పకుండా జగన్ గారికి ఇంకొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం.